ఆల్ టైమ్ హై నుంచి గోల్డ్ రేటు పతనం కొనసాగుతుంది. కొన్ని రోజులుగా ధరలు వరుసగా దిగుస్తున్నాయి. సోమవారం ఒకే రోజులో 2 సార్లు గోల్డ్ రేట్ తగ్గింది. ఈ 10 రోజుల్లో మధ్యలో ఒక్క రోజు మాత్రమే పెరిగింది. ఓవరాల్ గా 10 రోజుల్లో బంగారం ధర ఆల్ టైమ్ హై నుంచి తులంపై 8,200 తగ్గింది. పసిడి పరుగు కొన్ని రోజులుగా ఆగింది. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. 10 రోజులుగా బంగారం ధరలు దిగొచ్చాయి. మధ్యలో ఒక్కరోజు మాత్రం పెరిగింది. ఆ తర్వాత వరుసగా డౌన్ ట్రెండ్ కొనసాగింది. సోమవారం ఒకే రోజు 2 సార్లు తగ్గింది. ఉదయం గరిష్టంగా ₹1,050 తగ్గిన రేటు సాయంత్రానికి మరో ₹1,290 తగ్గింది. ఒక్క రోజులో మొత్తం ₹2,340 డౌన్ అయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹2,340 తగ్గి ₹123,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల రేటు ₹2,150 తగ్గి ₹113,000 దగ్గరకు చేరింది. కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పతనమవుతోంది. తులం బంగారం ధర ₹8,000 పైనే తగ్గింది. వెండి ధర కూడా అంతే. ఈ నెల 17 నుంచి బంగారం ధరలు దిగొస్తున్నాయి. ధన్తెరస్ రోజు నుంచి ఈ పతనం కొనసాగుతోంది. గత 10 రోజుల్లో బంగారం ధర కేవలం 25ను మాత్రమే పెరిగింది. ఆ రోజు మాత్రం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా ₹1,250 పెరిగింది. మళ్లీ తర్వాత రోజు నుంచి డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. గోల్డ్ రేట్ తగ్గడానికి అమెరికా డాలర్ బలపడడం, వడ్డీ రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం, రాజకీయ పరిస్థితులు, చైనాలో డిమాండ్ తగ్గడమే ప్రధాన కారణాలు. డాలర్ విలువ పెరిగితే బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. ఎందుకంటే బంగారం డాలర్లోనే ట్రేడ్ అవుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే ఇన్వెస్టర్లు బంగారం కంటే బాండ్లు లేదా ఇతర వడ్డీ ఇచ్చే ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు. ద్రవ్యోల్బణం తగ్గితే బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించే వారి సంఖ్య తగ్గుతుంది. ప్రపంచ రాజకీయ పరిస్థితులు కొంత స్థిరంగా ఉండటం వల్ల బంగారం ధరలపై ఒత్తిడి తగ్గుతుంది. బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల జాబితాలో చైనా, భారత్ ముందు వరుసలో ఉంటాయి. అయితే చైనాలో ఆర్థిక మందగమనం వల్ల డిమాండ్ కొంత తగ్గింది. మొత్తంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం దిగొస్తూ ఉండడం ఊరటనిస్తోంది.